ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఈ రోజు వచ్చేసి డే 17 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు వీడియోలో మనం బాప్తిజం ఇచ్చి యోహాన్ గురించి తెలుసుకుందాం. మరి మొదటిగా మనం చూసినట్లయితే మరి బాప్తిజం ఇచ్చి యోహాను ఒక గొప్ప వ్యక్తిగా కాకుండా, లేకపోతే ఒక సాధారణ జీవితం కాకుండా ఒక ఎడారి జీవితం చేసి మరి దేవుని చిత్త ప్రకారం అయిన దేవుడు అతను పుట్టక ముందుకే ఎంచుకోబడిన వ్యక్తి. ఆ ఎడారి జీవితంలో అతనికి సుఖ సంతోషాలు లేవు, ఒక తిండి నిద్ర కంఫర్ట్స్ ఏవి లేకుండా ఒక నార్మల్ సింపుల్ లైఫ్ అనేది అతను లీడ్ చేసిన ఘటన మనం చూసుకోవచ్చు. అయితే ఆయన దేవుడు అతన్ని ఎంచుకున్న తర్వాత మరి సత్యాన్ని ప్రజలకు చెప్పేటప్పుడు మరి ప్రజల మనసు బాధపడుతుంది, వాళ్ళు బాధపడతారు, లేకపోతే వాళ్ళ హృదయం నొచ్చుకుంటుందని అనుకోకుండా సత్యం ఏదైతే ఉందో దాన్ని ఉన్నట్టుగా ప్రకటించి మరి దేవుని మాటను అతను ప్రకటించడం జరిగింది. మరి అతను సేవలో ఎంతగానో వాడుకోబడ్డాడు. ఎంతో మందికి బాప్తిజాలు ఇచ్చిన వ్యక్తిగా బాప్తిజం ఇచ్చి యోహాన్ మనకు కనపడుతున్నాడు. ఇదే జాన్ ద బ్యాప్టిస్ట్ ఒక రోజు దేవుడు జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎంతో వినయంగా, ప్రభువా మీరు నాకు బాప్తిజం ఇవ్వాలని దేవుడిని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు అలా కాదు, నువ్వు బాప్తిజం ఇచ్చి యోహాను కాబట్టి నువ్వే నాకు బాప్తిజం అని అడిగినప్పుడు మరి అతని మాట విని మరి దేవునికి బాప్తిజం ఇచ్చిన వ్యక్తిగా జాన్ ద బ్యాప్టిస్ట్ ఇక్కడ మనకు కనపడుచున్నాడు. తర్వాత అతనికి ఎంతో ఫేమ్ వచ్చింది, మరి అతను పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. కానీ అదంతా కూడా అతను కొట్టిపారేసి ఇది నా వల్ల కాదు, ఈ పేరు ప్రఖ్యాతలు నాకు చెందినవి కాదు, మన దేవుడైన యెహోవాకు చెందినవని చెప్పి దేవునికి ఆ పేరు ప్రఖ్యాతలు ఇచ్చిన వ్యక్తిగా, దేవుణ్ణి గణపరిచిన వ్యక్తిగా, మరి అతను చేసిన కార్యాలు బట్టి దేవుని చిత్త ప్రకారం అతను చేసిన కార్యాలకు కూడా దేవుని పేరు లేకపోతే దేవుని నామ మహిమార్థం జీవించే ఒక లైఫ్ అతనిలో మనం చూసుకోవచ్చు. మరి ఈ లైఫ్ ఈ డేస్లో మరి ఎంతమంది జీవిస్తున్నారు? మరి ఇప్పుడు దీని పట్ల యువత ఏం నేర్చుకోవాలంటే, మనం ఎప్పుడైతే మన ఫెయిత్ కాలింగ్ ఉంటుందో దానికి లోబడి మనం చేసిన పనులన్నింటిలో, లేకపోతే మనం యేసుప్రభుని ఏదైతే అడుగుతామో మనకు జీవితంలో జయాలు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మన పేరు కాకుండా దేవుని నామ మహిమార్థము లేకపోతే దేవుని నామం ఘనత వచ్చేలాగున మనం దేవుని పేరు ప్రకటించాలి. మరి మనం జాన్ ద బ్యాప్టిస్ట్ లైఫ్ చూసుకున్నట్టయితే అతను సత్య ప్రచారం చేసి మరి దేవుని గురించి చెప్పి ప్రకటించి పశ్చాత్తాపడి యెహోవాను నమ్ముకోనని చెప్పినప్పుడు అతన్ని జైల్లో వేయడం జరిగింది. జైల్లో వేసి మరి అతను ప్రాణం ముగించిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు. లైఫ్ ఎండింగ్ వరకు కూడా అతను ఆ కాలింగ్ అనేది వదలకుండా దేవుని ఇచ్చిన కాలింగ్ ని సంపూర్ణంగా నెరవేర్చి మరి అతను పరుగు ముగించిన ఘటన మనం చూసుకోవచ్చు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏదైతే వర్క్స్ మనకు అప్పగిస్తాడో మనం ఆ వర్క్స్ ని సంపూర్ణంగా అప్పగించి మనం ఏదైతే వర్క్స్ మనం భూమి మీదకి వచ్చి ఉన్నామో ఆ పనులను బట్టి మరి దేవుని చిత్త ప్రకారం మనం జీవించి ఆ పనులను మనం నెరవేర్చినప్పుడు మనకు పరలోక రాజ్యంలో ఒక చోటు ఉంటుంది. మరి మనం పరలోక రాజ్య వారసులుగా మారుతాము. కాబట్టి మనం గ్రహించుకొని దేవుని చిత్త ప్రకారం మన లైఫ్ లీడ్ చేసుకొని మన నామం ఘనత కోసం, మన ఫేమ్ కోసం కాకుండా దేవుని నామాన్ని గణపరిచి దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తులుగా మనం కనపడాలి. కాబట్టి ఈ రోజు వీడియోలో మనం జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి తెలుసుకున్నాం. మరి రేపటి వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.